అలకనంద భోజనానికి కూర్చుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య అయితే భోజనం ఒక కూరతో వడ్డిస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న అలకనంద అయితే ఏంటత్త ఈ కూర మాత్రమే ఉందా, ఇక ఏ కూర లేదా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య అయితే చాలా కోపంగా, ఏంటి నీకు ఎన్ని కూరలు కావాలి, ఈ కూర సరిపోదా ఏంటా, అయినా మీరు రెస్టారెంట్లలో తింటారు కదా, ఏవేవో వెరైటీ వెరైటీ వంటలు తింటారు కదా, అయినా మీకు మా భోజనాలు ఏం పడతాయిలే అని చెప్పేసి అయితే అంటూ చాలా గట్టిగా అయితే విమర్శిస్తూ మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న అలకనంద అయితే, అత్త నేను అలా ఏమీ అనలేదు, ఏ కూర ఉన్నా మేమైనా వండుకుంటాం కదా, అందుకే అడుగుతున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య అయితే, ఏంటి మీరు వంటగదిలోకి వెళ్ళి వంట కూడా చేస్తారా, మీకు అలాంటి బుద్ధులు కూడా ఉన్నాయా అని చెప్పేసి అయితే అంటూ అక్కడ ఉన్న అలకనందని అవమానిస్తూ మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలు విని తట్టుకోలేక భోజనం తినకుండా అయితే అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళ బావ అలాగే జాను వాళ్ళు అయితే అలకనంద దగ్గరికి వెళ్ళి భోజనం తినమని బ్రతిమలాడుతూ ఉంటారు. తను ఎంతకీ తినను అని చెప్పి అలగడంతో అయితే అక్కడ ఉన్న వాళ్ళ బావ అయితే, తిను అలకనంద అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న అలకనంద మాత్రం, లేదు నేను తినను అని చెప్తున్నాను కదా అని చెప్పేసి అయితే అక్కడ నుండి లెగిచి వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న జాను అయితే, తినక్క అని చెప్పేసి అయితే అంటూ తనకి బలవంతంగా అయితే భోజనం తినిపిస్తూ తన ఆలకని అయితే తీరుస్తూ ఉంటారు. అలా వాళ్ళందరూ అయితే చాలా సంతోషంగా నవ్వుకుంటూ అయితే అలా అలకనందకి భోజనం తినిపిస్తూ తన అలకని అయితే తీరుస్తూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.